హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 29 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. నాకు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. నేను చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుస్తుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఇంకా హీరోయిన్ ప్రేమించుకుంటారు గైస్. వాళ్ళిద్దరు ప్రేమలో అయితే ఉంటారు. వాళ్ళ మధ్యలో ప్రాబ్లం అయితే వస్తుంది. మరి ఆ ప్రాబ్లం ఏంటి, మరి ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకున్నారా, మరి దాని తర్వాత వాళ్ళ ప్రేమను గెలుచుకున్నారా, మరి ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. అంటే అంతేం లేదు మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే హీరో జాబ్ చేస్తూ ఉండడం, హీరో లైఫ్ లో హీరోయిన్ రావడం, వాళ్ళ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి సూపర్ గా అనిపిస్తాయి. మెయిన్లీ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ గా డిజైన్ చేస్తారు హీరో క్యారెక్టరైజేషన్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. మెయిన్లీ వాళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానివ్వండి, ఆ బాండింగ్ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ వరకు మూవీ చాలా బాగా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ ఏదైతే కార్డ్ పడుతుందో అక్కడ వచ్చే ఇంటర్వెల్ కార్డ్ సూపర్ గా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత మూవీ అయితే అనిపిస్తుంది. అలా ఇంటర్వెల్ కార్డ్ అయితే డిజైన్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత మూవీ మాత్రం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది గైస్. ఏంటంటే ఎటో వెళ్తూ ఉంటుంది మూవీ. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాదు. అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అసలు కన్విన్సింగ్ గా అనిపించలేదు. అంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో మీద ఉండే ఒపీనియన్ ఏదైతే ఉంటుందో తను సెటిల్ అవ్వాలి అది అనేది అంత కన్విన్సింగ్ గా చూపించలేదు. అంటే ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. అంత కన్విన్సింగ్ గా అనిపించదు. కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. అసలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎండింగ్ కూడా నాకైతే ఓకేష్ అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ గా అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి సూపర్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కార్డ్ ఏదైతే ఉంటుందో సూపర్ అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఇంటర్వెల్ తర్వాత అయితే నేనైతే అనుకున్నాను. బట్ చాలా బోర్ ఫీల్ చేసింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాదు. వాళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు అవుతున్నాయి ఏంటి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. చాలా సిల్లీగా అనిపించింది. అంత కనెక్ట్ అవ్వలేం. ఎమోషనల్ గా కూడా అంత కనెక్ట్ అవ్వలేం సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ గా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే, అంత బాగా తీసుకెళ్ళి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ మాత్రం. ఎండింగ్ కూడా ఓకేష్ అనిపించింది. నార్మల్ ఎండింగ్ అయితే అనిపించింది. జస్ట్ పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. బట్ ఎమోషనల్ గా కొన్ని చోట్ల కనెక్ట్ అవుతాం. మెయిన్లీ సెకండ్ హాఫ్ చాలా బోర్ ఫీల్ చేసింది. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ మాత్రం. పర్ఫార్మెన్స్ లో హీరో మాత్రం చాలా బాగా చేస్తాడు. చాలా న్యాచురల్ గా చాలా బాగా అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ గా అనిపించింది. అంటే తనలో మనల్ని చూసుకుంటాం. అంత బాగుంటుంది తన క్యారెక్టరైజేషన్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. మంచి లవ్ ట్రాక్ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా తీసుకెళ్ళి అంతే బాగా ఎమోషనల్ గా తీసుకెళ్ళి బాగుండేది. అంటే అంత కన్విన్సింగ్ గా అనిపించదు. వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు బట్ అంత కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎండింగ్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇది కూడా అంత ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు గైస్. ఓవరాల్ చూసుకుంటే ఓకేష్ అయితే అనిపిస్తుంది. ఒక గుడ్ వన్ అనిపిస్తుంది కానీ సూపర్ అయితే అనిపించలేదు. సో గుడ్ వన్ అయితే అనిపిస్తుంది. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి. వాచ్ చేయని వాళ్ళు మెయిన్లీ హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు అయితే న్యాయం చేశారు మూవీకి. సూపర్ గా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. మెయిన్లీ హీరోకి ఫ్రెండ్ గా ఒక అతను చేశారు. అతని పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అతని కామెడీ టైమింగ్ కూడా సూపర్ గా అనిపించింది. హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కానివ్వండి, ఆ లవ్ ట్రాక్ కానివ్వండి సూపర్ గా వర్కౌట్ అయ్యి సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్యూ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి. అవి ఓకేష్ గా బాగా అనిపిస్తాయి. డైలాగ్స్ కానివ్వండి, ఆ కొన్ని ఫ్యూ సీన్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్ మాత్రం త్రూ అవుట్ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది. త్రూ అవుట్ మూవీ చూసుకుంటే ఓకేష్ అనిపిస్తుంది. అంతేం లేదు. గుడ్ వన్ అయితే అనిపిస్తుంది. మరి అంత బ్యాడ్ ఏం లేదు. ఒక గుడ్ వన్ అయితే అనిపిస్తుంది. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది 29 మూవీ. ఓకే, 29 మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.25 గైస్. నాకైతే ఓకే గుడ్ వన్ అయితే అనిపిస్తుంది. మరి అంత బ్యాడ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ సూపర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే, అంతే బాగా తీసుకొని ఉంటే సూపర్ ఉండేది మూవీ. ఎండింగ్ కూడా అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఓకేష్ అయితే అనిపించింది గైస్. ఓకే, 29 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.